అందుకే తన నీతి న్యాయం ఇంతగా న్యాయంగా ఉండి ఇంత చెడుతనం విసర్జించి ఇంత భయభక్తులు కలిగిన వాడు శూన్యంలో కూర్చోవడం ఏంటి? ఉన్న పాటున సమస్త ఆస్తి పోగొట్టుకోవడం ఏంటి? పిల్లలను పోగొట్టుకోవడం ఏంటి? దేవుడు అన్యాయస్తుడు అని మనం అంటాం. అనుకున్నది జరగకపోతే, మంచి ర్యాంక్ రాకపోతే దేవుడు ఇంకేం దేవుడు అండి, ఇంతగా భక్తిలో ఉంటే ఇదేని పరిస్థితి, ఈ రోగం ఎందుకు, ఈ లేమి ఎందుకు, ఈ అప్పులు ఎందుకు, ఇవి మనం అనుకున్నది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలే. అందుకే కోల్పోయింది ఒకంత, పొందుకున్నది రెండింతల. చెల్లి తమ్ముడు, నువ్వు ఇంకా న్యాయంగా నీతిగా భక్తిలో ఉండొచ్చు, కానీ సమస్తము కోల్పోయి ఉండొచ్చు. బాధపడబాకు. యోబు వల్ల ఇంకా ధైర్యంగా ఉండు. ఒకరోజు వస్తుంది, కోల్పోయింది ఒకటైతే నువ్వు పొందుకుంటావు రెండు. డబుల్ బ్లెస్సింగ్స్ గాడ్ హ్యాస్ గివెన్. నీకు ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు.